హాయ్ అండి అందరికీ. ఎంతో ఆరోగ్యాన్నిచ్చే మునగాకు పొడి. ఇది వచ్చి పచ్చి ఆకే తీసుకొచ్చుకొని, ఒక పొడి బట్ట తీసుకొని రౌండ్‌గా చుట్టి నైటంతా పెడితే మార్నింగ్‌కంతా ఆకంతా రాలిపోతుంది. ఒలిచే పని లేకుండా ఈజీగా వచ్చేస్తుంది. అంటే అక్కడక్కడ పుల్లలుంటాయి. కొంచెం పుల్లలు తీసుకుంటే సరిపోతుంది. ఒక 3, 4 టైమ్స్ అయితే నీళ్ళతో బాగా కడిగిన తర్వాత ఒక పెద్దగా పొడి బట్ట ఇట్లా పరిచేసి కింద అంతా ఆరేసుకోవాలి. తడి మొత్తం ఆరిపోయే వరకు విండో దగ్గర అట్లా వేసుకోవాలి. ఫ్యాన్ కింద అయితే వెళ్ళిపోతుంది కాబట్టి ఒక 1 అవర్ అట్లా టైం పడుతుంది తడి పీల్చుకునేకి. ఈలోపు ఇంకా లోపల గింజలు వేసుకునేకి పొడికి వేపుకోవాలి. ఒక 2 టీ స్పూన్స్ ఉద్దిపప్పు తీసుకోవాలి. అదే స్పూన్‌తో ఒక 2 వచ్చేసి శనగపప్పు తీసుకోవాలి. కొద్దిగా జీలకర్ర, ఒక హాఫ్ స్పూన్ అయితే జీలకర్ర సరిపోతుంది. వితౌట్ ఆయిల్‌లోనే వేపుకోవాల్సి ఉంటుంది ఇవి. తర్వాత పచ్చి కరివేపాకు కొంచెం వేసుకోవాలి. ఇది కూడా అయితే కొద్దిగా వేడి వేడి గింజలల్లోనే వేపుకోవాల్సి ఉంటుంది. అప్పుడు ఆ పచ్చిది అనేది వెళ్ళిపోతుంది. కొంచెం గట్టిగా అయిపోతుంది కరివేపాకు అనేది. తర్వాత ఒక చిన్న కప్పు, హాఫ్ కప్ అంతా పల్లీలు తీసుకోవాలి. నేను ఆల్రెడీ పల్లీలు వేయించి పెట్టుకుంటాను ఇంట్లో. అది కూడా నేనైతే పొట్టు తీయను. పొడికి కానీ చట్నీకి కానీ పల్లీల పొడి తీయను, అట్లే వేసుకున్నాను. మీ ఇష్టము, తీసైనా పొట్టు వేయచ్చు. తర్వాత వచ్చేసి కారంకి తగినట్టు రెడ్ చిల్లీ అనేది వేసుకోవాలి. కొంచెం ఆయిల్లో వేపేసి తర్వాత దీనికి ధనియాలు వేసుకోవచ్చు, కానీ ధనియాలు లేవు, పొడి చేసినాను ఆల్రెడీ. అందుకనేసి ధనియాలు వేస్తే ఇంకా బాగుంటుంది. అందుకు నేను కొద్దిగా ధనియాల పొడి వేసినాను. దీనికి కొద్దిగా ఉప్పు వేసేసుకొని వేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత వచ్చి ఇక్కడ 1 అవర్ అట్లా ఆరిన తర్వాత ఇది మీడియంలో కానీ సిమ్లో ఒకసారి, మీడియంలో ఒకసారి పెట్టుకుంటూ ఒక 20 మినిట్స్ అయితే టైం పడుతుంది. ఇది వేపుకొనేకి. మునగాకు అనేది పచ్చిది కదా, మీకు వేగేకి టైం పడుతుంది. ఫస్ట్‌కి ఇప్పటికీ డిఫరెన్స్ కనిపిస్తుంది చూడండి. మునగాకు అనేది ఇట్లా అంతా వేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాల్సి ఉంటుంది. ఇట్లా అది చేత అన్నప్పుడు కొంచెం పొడిలాగా వస్తుంది. అప్పుడు మీకు పర్ఫెక్ట్‌గా వేగినట్టు. ఇంకా తర్వాత ఇవన్నీ మిక్సీకి తీసుకోవాలి, వేయించి పెట్టుకున్న గింజలన్నీ. తర్వాత దీంట్లో చింతపండు, ఉప్పు వేసుకొని మిక్సీకి వేసుకోవాల్సి ఉంటుంది. అది వచ్చేసి మీకు మరీ పౌడర్లాగా లేకుండా మనం రోట్లో దంచితే ఎట్లుంటుందో అట్లా ఉండేటట్లు చూసుకోవాల్సి ఉంటుంది. చింతపండు వచ్చేసి కొద్దిగా వేస్తే చాలండి, మరీ పులుపు లేకపోయినా పర్లేదు. ఇట్లా పౌడర్లాగా లేకుండా ఇట్లా చేసుకోవాలి. దీనికి వెల్లుల్లి అనేది కొంచెం ఎక్కువే పడతాయి. కొంచెం ముద్దగా రావాలి కాబట్టి వెల్లుల్లి ఎక్కువ పడతాయి. టేస్ట్ కూడా బాగుంటుంది. ఇంకా వేయించి పెట్టుకున్న మునగాకు కూడా వేసేసి మిక్సీ పట్టుకోవాల్సి ఉంటుంది. చాలా బాగుంటుంది ఇడ్లీ, దోశ దేనికైనా. థ్యాంక్ యూ.